యూ డాక్టర్ చంద్రచూడ్ గారు. డాక్టర్ గారు, నేను 8 నెలల గర్భవతిని. పిప్పిపళ్ళ సమస్యతో కూడా బాధపడుతున్నాను. మరి ఈ సమయంలో పిప్పిపళ్ళు తీస్తే ఏదైనా ప్రమాదం ఉంటుందా అంటూ అడుగుతున్నారు. మరి ఈ ప్రశ్నకి ప్రముఖ డెంటల్ సర్జన్ డాక్టర్ ఎం ప్రసాద్ గారు సమాధానమిస్తారు. యాక్చువల్గా ప్రెగ్నెన్సీ అనేది వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఈ పళ్ళ విషయాలు ఎస్పెషల్లీ. ఎందుకంటే మీకు హార్మోనల్ చేంజెస్ అనేది ఎక్కువ ఉంటాయి ఈ ప్రెగ్నెన్సీలో. హార్మోనల్ చేంజెస్ వల్ల మనకు ఇన్ఫెక్షన్ ఎక్కువగా, అంటే మీరు ప్రెగ్నెన్సీ లేడీస్లో ఒకసారి నోరు తెరిచి చూస్తే మీకు చిగుళ్ళంతా ఎర్రగా వాచిపోయి ఉంటాయి హార్మోనల్ చేంజెస్ వల్ల. దీనివల్ల ఏమంటే మనకి ఇన్ఫెక్షన్ ఎక్కువగా స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఇన్ఫెక్షన్ నోట్లో ఉందో ఇన్ఫెక్షన్ కెన్ క్యారీ టు అవర్ బేబీ. ఇన్ఫెక్షన్ మన బేబీకి క్యారీ అవుతుంది. కానీ అలాంటప్పుడు మనం ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి అంటే ప్రెగ్నెన్సీలో మనం ఇచ్చే మెడిసిన్స్ కానీ అవి అన్నీ ప్రెగ్నెన్సీ టైంలో వాడడానికి ఉండదు. ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే మొదట 3 నెలల్లో మనం ట్రీట్మెంట్ చేయడానికి ఉండదు. ఆ తర్వాత గోల్డెన్ పీరియడ్ నుంచి 5వ నెల ఆ టైంలో మాత్రమే మనం ట్రీట్మెంట్స్ చేయగలం. మ్యాక్సిమం వీలున్న కాడికి ట్రీట్మెంట్స్, పెద్ద ట్రీట్మెంట్స్ అవాయిడ్ చేసుకొని డెలివరీ అయిన తర్వాత చేసుకోవడం ఉత్తమం. ఇది ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనకు బేబీకి డైరెక్ట్ మీ ఫీడింగ్, మీలో ఉన్న ఇన్ఫెక్షన్ డైరెక్ట్గా బేబీ దగ్గరికి వెళ్తుంది. ఎక్కువ లో బర్త్ బేబీస్, మనకు ప్రీమెచ్యూర్ బేబీ అంటే ఒక నెల ముందర పుట్టడం, లో వెయిట్తో పుట్టడం, ఇవన్నీ దీనికి కాంప్లికేషన్స్ వస్తాయి. అలానే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చిగుళ్ళలోంచి రక్తం ఎక్కువ రావడం, ప్రెగ్నెన్సీ ట్యూమర్ అంటాం మనం, అంటే చిగుళ్ళలో వాపులు రావడం, అంటే ట్యూమర్ లాగా కంతిలాగా తయారవడం, ఇదంతా కూడా హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తాయి. ప్రెగ్నెంట్ లేడీ చాలా జాగ్రత్తగా ఉండాలి దంతాల విషయంలో. దంత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ప్రతిరోజు బ్రష్ చేసుకోవడం, ఏ చిన్నది కూడా ఇన్ఫెక్షన్ నోట్లోకి చేరకుండా ఉంచుకోవడం అనేది ఫస్ట్ కర్తవ్యం. లేదంటే అది డైరెక్ట్ మన బిడ్డ మీదే ఎఫెక్ట్ అవుద్ది. కొంతమంది టెట్రాసైక్లిన్ అని ట్యాబ్లెట్స్ తీసుకుంటారు, తెలుసో తెలియకో డాక్టర్లు రాస్తారు, వీళ్ళు తీసుకుంటారు. ఈ ట్యాబ్లెట్ వేసుకున్న వాళ్ళ పిల్లలకి మాత్రం పళ్ళు అన్నీ కూడా గారపట్టిన పళ్ళలాగా ఎల్లో రంగులో పళ్ళు వస్తాయి. ఒక చిన్న బాబుకి ఎల్లో రంగులో పళ్ళు వచ్చాయంటే వాళ్ళ మదరు టెట్రాసైక్లిన్ ట్యాబ్లెట్ తీసుకున్నారు అని అర్థం. సో మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామో మన పుట్టబోయే బిడ్డకు కూడా అదే జాగ్రత్త వస్తుంది. సో పళ్ళ ట్రీట్మెంట్లు పెద్ద ఏమి చేయడానికి ఉండదు. ఓన్లీ 5వ నెల 4వ నెలలోనే మనం చెయ్యాలి. మిగతా టైంలో చేయడానికి ఉండదు. అత్యవసరం అయితే తప్ప ఇది ఉన్న కాడికి పోస్ట్పోన్ చేసుకోవడం, అది రాకుండానే చూసుకోవడం, ఇది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు.